చేసేసి నాకు ఘనత ఆయనకే ఉంది, కానీ చాలా లేట్గా ఆయన గుర్తించడం జరిగింది. అర్థమైందా? అందుకని ఇప్పుడు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆయన బర్త్డేని యూనిటీ ఆఫ్ నేషన్ కింద తీసుకొని చేస్తూ ఉంది. ఏకతా దివస్ అనే దానికి తీసుకొస్తూ ఉంది. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలైనా ఇవన్నీ జీకే బిట్స్ మీకు అన్నీ 562 సంస్థానాలుగా విడిపోయింది మన భారతదేశం. అందుకే ఏం చేశారు బ్రిటిషన్స్ కూడా, డివైడ్ అండ్ రూల్ వాళ్ళు ప్లే చేసేసేసి మనల్ని ఎవరికి ఒకరిని కలవనీయకపోతూ ఉండే. చాలా స్ట్రాంగ్ రాజులు ఉండే మన దగ్గర, అయినా కూడా విడిపోయి ఉంటుంటాయి. భారతదేశానికి 1940 బ్రిటిషన్స్ పారదోలిన తర్వాత కూడా ఇంకా కొన్ని రాజ్యాలు సీన్ చెప్పినట్టుగా జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ మన భారతదేశంలోకి రాలే. ఇంకా వేరే ప్రతిపత్తి కోరుకున్నారు వాళ్ళు. అట్లాంటి వాటిని కూడా దండెత్తి ఆయన సైన్యాన్ని తీసుకొచ్చి, భారతదేశం సైన్యాన్ని తీసుకొచ్చి అది దండెత్తి ఆ సైన్యం అన్నిటి కూడా మనం లోపరుచుకొని అన్ని భారతదేశం కిందికి వచ్చేటట్టుగా చేయడం జరిగింది. కాబట్టి ఆయనని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా